హాయ్ అండి. సత్యమ్మ వాళ్ళ ఇంట్లో అందరూ మీటింగ్ పెట్టుంటారనమాట. శివ, హాసిని, అలాగే లాయర్ గంగాధరం గారు, డాషు, అష్టలక్ష్మి, సత్యమ్మ వీళ్ళ ఆరుగురు కలిపి మీటింగ్ పెట్టుంటారు. ఇంతకీ జానకి ఎక్కడుంటుంది, మా జానకి ప్రాణాలతోనే బతుకుంటుంది కదా సారు అని చెప్పేసి సత్యమ్మ లాయర్ గారిని అడుగుతూ ఉంటే లాయర్ చెప్తూ ఉంటాడు, జానకి ఎక్కడైనా ప్రాణాలతోటి బతికే ఉంటుంది. ఆ డీసీపీ ఆలోచన మామూలుడు కాదు. ఆ డీసీపీ మామూలుగా ఆలోచించడు. కాబట్టి జానకిని ఒక ప్లేస్లో ఉంచడు. ఎందుకంటే అతను క్రిమినల్ మైండ్ గలవాడు. కాబట్టి జానకిని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఎక్కడికో చోటకి ప్లేసులు మారుస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ఆ డీసీపీని కనిపెట్టి ఆ డీసీపీ వెనకాల ఫాలో అయితే మన జానకి ఎక్కడుందో మనకి తెలిసిపోతుంది. కాబట్టి అతను మనం వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని చూస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ఇంకొంచెం జాగ్రత్తగా అతన్ని ఫాలో అవ్వాలి. మన జానకి ఎక్కడుందో మనమే కనిపెట్టుకోవాలి అని చెప్పేసి గంగాధరం గారు శివాకి చెప్పి, శివ నేను చెప్పిన ప్లాన్ ప్రకారం రేపటి నుంచి జానకిని వెతకడానికి ట్రై చేయండి అని చెప్పి మెల్లగా అలా వెళ్ళిపోతూ ఉంటే సత్యమ్మ అంటూ ఉంటుంది అనమాట, ఈ లాయర్ ఏందో ఎవరికి అర్థం కాడు, ఎప్పుడు చూసినా ఏంటో దిగులుగా బాధగా ఏదో పోగొట్టుకున్నలాగా ఉంటాడు, ఏంటో ఈయన మాటలు ఎలాగున్నాయో ఏంటో అనేసి అనగానే అప్పుడే శివ అంటూ ఉంటాడు, గంగాధరం సార్ అంతే, ఫస్ట్ నుంచి కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు, చేయాల్సిన పనులన్నీ చక్కగా చేసేస్తాడు. అతని మనసులో ఏదో బాధ ఉంది, ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ ఆయన చెప్పలేకపోతున్నాడు. ఆయన మనసులో ఏం బాధ ఉంటుంది కలరు అనేసి అనగానే ఇంకా అప్పుడే కలర్ అంటూ ఉంటుందన్నమాట, ఏముందో నాకేం తెలుస్తుంది శివ, కాకపోతే మొత్తానికి గంగాధరం సార్ అయితే మటుకు చాలా బాధల్లో ఉన్నాడని అర్థమవుతుంది అనేసి హాసిని కూడా అంటుంది. అప్పుడే శివ అంటాడు, మనం ఏంటో ఆ విషయం కనుక్కొని సార్కి కొంచెం హెల్ప్ చేయాలి అనగానే ఆయనకి హెల్ప్ తర్వాత చేద్దాం, ముందు మన జానకి ఎక్కడుందో కనుక్కోవాలి అనేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా మొత్తానికి జానకిని అటు చేసి ఇటు చేసి ఈ డీసీపీ మన హాసిని హాస్పిటల్లోనే దాచిపెడతాడు కదా, ఎక్కడ పెట్టినా కనుక్కుంటారు. అదే వాళ్ళ ఇంటి ముందు హాస్పిటల్లో పెడితే ఎవడు కనుక్కోలేడు. ఎందుకంటే హాస్పిటల్ కొన్ని రోజులు మూసేస్తున్నాము అని చెప్పేసి బోర్డు పెట్టారు కదా. కాబట్టి హాస్పిటల్ తలుపులు ఇప్పుడంతా ఓపెన్ చేయరు. జానకి ఇక్కడ ఉన్నట్టుగా అసలు వాళ్ళు కూడా తెలుసుకోలేరు. ఎందుకంటే ప్రపంచమంతా వెతుకుతారు కానీ ఇంటి ఎదరే ఉన్న హాస్పిటల్లో జానకి ఉందన్న విషయం కనిపెట్టలేరు. కాబట్టి నేను సేఫ్, ఇంకా జానకి కూడా నా దగ్గరే ఉంటుంది కదా అనేసి ఆలోచించుకుంటూ ఆ జానకిని మొత్తానికి హాసిని హాస్పిటల్లో తీసుకొచ్చి పడుకోబెట్టుంటాడు కదా. అప్పుడే సహదేవ్ అంటూ ఉంటాడనమాట, మీకు శివకి ఉన్న మధ్యలో గొడవలు పాపం ఈ జానకి అనవసరంగా తన బ్రతుకు నాశనం చేస్తున్నారనిపిస్తుంది సార్ అనేసి అనగానే, ఏంటి సహదేవ్ జానకి మీద పాపం అది ఇది అని చెప్పి జాలి చూపిస్తున్నావేంటి, జానకి చాలా మంచిది, ఒకరికి హెల్ప్ చేయటం కోసం తన కొవ్వొత్తిలాగా కరిగిపోతుంది సహదేవ్, కాబట్టి జానకి గురించి మనం అంతగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అనేసి ఇంకా డీసీపీ సహదేవ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేలోపు జానకి కొంచెం మత్తు వదులుతుంది, స్పృహలోకి వస్తుంది అనమాట. ఇంక ఇలాగే తల పట్టుకొని వాళ్ళు పడుకోబెట్టినటువంటి దాని మీద నుంచి అలాగే లెగిసి కిందకి దిగబోయి పడిపోతుంది. ఇంకా వెంటనే జానకి జానకి అని చెప్పేసి సహదేవ్ డీసీపీ ఇద్దరు జానకిని లేపుతారా. జానకి వెంటనే నన్ను వదిలండి, ఇక్కడ ఎవరైనా ఉన్నారా, నేను ఇక్కడే ఉన్నాను, నన్ను కాపాడండి అని చెప్పేసి గట్టిగా జానకి అరుస్తూ ఉంటే సహదేవ్ ఆ కుర్చీ ఇట్లాగు అని చెప్పేసి గబగబా కంగారుతో కుర్చీ లాగిచ్చి ఇంకా కుర్చీకి ఒక తాడు వేసి జానకిని కట్టేస్తూ ఉంటారనమాట. సహదేవ్ త్వరగా కట్టేసే సహదేవ్ అని చెప్పేసి సహదేవ్ చేత కట్టేపిస్తూ ఉంటాడు. జానకి నా కుర్చీలో కూర్చోబెట్టి గట్టిగా పట్టుకుంటాడు డీసీపీ. ఇంకా సహదేవ్ కూడా కట్టేస్తూ ఉంటే ప్లీజ్ ఎవరైనా ఉన్నారా, నన్ను కాపాడండి అనేసి జానకి అరుస్తూనే ఉంటుందా. అప్పుడే డీసీపీ అంటూ ఉంటాడు, చూడు జానకి, నువ్వు అనవసరంగా అరిచి గోల చేసావంటే ఇప్పుడు నీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది, నువ్వు ప్రాణాలతోటి బతకాలనుకుంటున్నావా లేదంటే ఇవి ఈరోజే చంపేయమంటావా అనేసి ఒక్కసారిగా భయపిచ్చేపాటికి అరుస్తున్నటువంటి జానకి కామైపోతుందన్నమాట. ఇంకా జానకిని కూర్చోబెడతారు, కాళ్ళు చేతులు కట్టేస్తారు, నోటికి ప్లాస్టర్ వేస్తారు. నేను ఏ తప్పు చేయలేదు సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలిపెట్టండి సార్, ఇక్కడ జరిగేది ఎవరికి చెప్పను, ఇన్ని రోజులు జరిగింది ప్లీజ్ సార్ అంటూ ఉన్నా సరే ఏమీ లేదు. మళ్ళీ జానకిని కుర్చీలో కూర్చోబెట్టి అన్నీ కట్టేసి మళ్ళీ ఒక ఇంజక్షన్ పొడుస్తారు. జానకి లైట్గా మత్తులోకి
వెళ్ళిపోతుందన్నమాట. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి బాబీ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఏదో విషయం గురించి. ఏంటి ఇలా అయిపోతుంది, జానకి ఎక్కడికి పోయిందో ఏమీ అర్థం కావట్లేదు. ఆ జానకిని కనుక్కోవాలని ఎంత తాపత్రయపడుతున్నా ఆ డీసీపీ వల్ల అసలు ఏ పని అవ్వట్లేదు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉండేలోపు ఈలోపే హాసిని వస్తుందన్నమాట. వచ్చి ఏంట్రా శివ, ఏంటి అంతగా ఆలోచిస్తున్నావేంటి, నా గురించేనా అనేసి అనగాని, నీ గురించి కాదు కలరు, జానకి గురించి ఆలోచిస్తున్నా. జానకి ఎక్కడుందో ఎలా ఉందో అనేసి ఆలోచిస్తున్నా అనేసి అనగాని, జానకి దొరుకుతుంది, జానకి హ్యాపీగానే మనకి దొరుకుతుంది. అప్పటి నుంచి మనం జానకిని సంతోషంగా ఉంచుకుందాం. కానీ ఇంతకు మన పెళ్లి విషయం ఏంటి, మన పెళ్లి పనులేంటి, మన పెళ్లి ఏర్పాట్లేంటి, అది ఇది అని చెప్పేసి ఇంకా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరు అలా ప్రేమగా ఉన్నప్పుడు హాసిని అడుగుతూ ఉంటుంది అనమాట. రే శివ, రేపు మన ఇద్దరికి పిల్లలు పుడితే ఏమేం పేర్లు పెట్టాలి అనగాని, ఎప్పుడో పుట్టే పిల్లల కోసం ఇప్పుడు ఎందుకు కలరు అనేసి అనగాని, ఒక మాట అనుకుంటే పోతుంది కదరా, అందుకే అడుగుతున్నా అని చెప్పేసి హాసిని అంటుంది. ఇంకా వాళ్ళిద్దరు పిల్లల గురించి డిస్కషన్లు పెట్టుకుంటారు. అబ్బాయి పుడితే ఈ పేరు పెడదాం, అమ్మాయి పుడితే ఈ పేరు పెడదాం అని చెప్పేసి ఇంకా స్వరములో స్వా సత్యములో సా పెట్టేసేసి పెడదాము. లేదు అంటే నీ పేరు ఇలా కదా హాసిని కదా, నా పేరు ఇది కదా అని చెప్పేసి ఇద్దరు ఇంకా అలా పిల్లల పేర్ల గురించి కాసేపు డిస్కషన్ పెట్టుకొని ప్రేమలో మునిగి తేలుతూ ఉంటారనమాట. ఇంకా హాసిని బాబిని ఆ బాబీ ఇద్దరు కూడా అలాగ ఆలోచించుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండేలోపు ఇంకా జానకి పాపం అలాగే కుర్చీలో కూర్చొని, మా అత్త వాళ్ళు ఎవరైనా కనపడితే బాగుండు, ఈ కిటికీలో నుంచి నన్ను ఎవరైనా చూస్తే బాగుండు, నేను ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ రోజు రాత్రికి ఈ శివ వచ్చేసేపాటికి లాయర్ గంగాధరం గారికి చిన్న మందు పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఆ శివ వాళ్ళ ఇంట్లో బయటే కూర్చొని గంగాధరం సారు శివ ఇద్దరు మందు తాగుతూ ఉంటే అప్పుడే శివ అంటూ ఉంటాడు, ఏంటి సార్ ఇలా బయట కూర్చోబెట్టి మందు తాపిస్తున్నానని ఏమన్నా ఫీల్ అవుతున్నారా, మీరు అలా ఫీల్ అవుతూ ఉంటే మటుకు లోపలికి పదండి సార్, లోపలే తాగుదురు కానీ అనేసి అనగానే, ఏం లేదు శివ, ఎక్కడైతే ఏమైంది, నేను ఇక్కడైనా పర్వాలేదు అని చెప్పేసి గంగాధరం సారు జవాబు చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే శివ అంటూ ఉంటాడు, లేదు సార్, మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అవును సార్, ఆ రోజు బిర్యానీ వండే రోజు మీరు బిర్యానీ తింటూ మొహం ఎందుకు అదో రకంగా పెట్టారు, ఏమైంది సార్, అసలు మీకు మీ ఫ్యామిలీ ఏంటి సార్, మీకు పిల్లలు ఎంతమంది సార్, ఎప్పుడో అడుగుదామన్నా సరే మీరు ఆ మాట దాటేస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా గంగాధరం సార్ని అడగగానే, నా గతం ఎందుకులే ఇప్పుడు అనగానే, మీరు చెప్పండి సార్ నేను వింటాను అనేసి ఇంకా శివ అడుగుతూ ఉంటే అప్పుడే లాయర్ గంగాధరం గారు చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. నా భార్య పరమ గయ్యాలి, తను ఎప్పుడు చూసినా కూడా ఇతరుల ఆస్తి కోసం ఆశపడుతూ ఉంటుంది, నాకు ఒక్కగానొక్క కూతురుంది, నా ప్రాణాతి ప్రాణంగా చూసుకుంటూ ఉన్నాను, తన పేరు పూర్ణిమ అని చెప్పేసి ఇంకా గతం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా లాయర్ గంగాధరం గారు తన ఇంట్లో తన కూతురైనటువంటి పూర్ణిమని భుజం మీద ఎక్కించుకొని చెల్చెల్ గుర్రం చలాకీ గుర్రం అని చెప్పేసి పాట పాడుకుంటూ తనని ఆడిపిస్తూ ఉంటే అప్పుడే వస్తుంది గంగాధరం గారి భార్య అన్నమాట. ఏంటి, నేను ఇంటికి రావద్దన్నాను కదా, నా కూతురిని ఎందుకు ఏదో పెద్ద గుర్రంలాగా ఎక్కించుకున్నట్టు ఇటు తిప్పుతున్నావు, చూడు మీ నాన్న గుర్రం కాదే గాడిద అని చెప్పేసి ఇంకా గంగాధరం గారు కూతురు పూర్ణిమకి చెప్తూ ఉంటుందన్నమాట గంగాధరం గారి భార్య. అప్పుడే గంగాధర్ అంటూ ఉంటాడు, పిల్లల ముందు ఏంటి ఆ మాటలు, పూర్ణిమ నువ్వు లోపలికి వెళ్ళు తల్లి అనగాని ఇంకా పూర్ణిమ వాళ్ళ నాన్న వైపు ప్రేమగా చూస్తూ కళ్ళమ్మట కారుతున్నటువంటి నీళ్లు తుడుచుకుంటూ తను రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఏంటి పిల్లల ముందు ఆ మాటలు అనగానే, మాటల పిల్లల ముందు అంటున్నావని సంగతి దానికి ఏమన్నా తెలియదా ఏంటి, అయినా కూడా నేను ఎంతో కష్టపడి పోరాటాలు చేసి సంపాదించుకున్న ఆ పొలాన్ని పేదలకు పంచి పెడతావా అని చెప్పేసి ఎగురుతూ ఉంటే అప్పుడే గంగాధరం గారు అంటూ ఉంటారు, చూడు ఆ పొలం అంతా కూడా పేదలదే కదా, ఆ రైతులదే కదా, వాళ్ళ పొలాలను మోసం చేసి అన్యాయంగా లాక్కోవటం చాలా చెడ్డ పని కదా అనేసి గంగాధరం గారు అనగానే, అవునా నీకు చెడ్డ పని అనిపిస్తుందా, ఇలాంటి చేతకాన్ని వాడిని చేసుకున్నందుకు నేను బాధపడాలి, నేను అడిగింది ఏముంది, ఆ పొలమే కదా అడిగింది, మరి ఆ పొలం ఇవ్వకుండా ఏదేదో మాట్లాడతావేంటి, అసలు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి గంగాధరం గారి భార్య గంగాధరాన్ని చిరాకు పడుతూ ఉంటే గంగాధరం గారు అంటూ ఉంటారు, పూర్ణిమ లేకపోతే నేను బతకలేను, పూర్ణిమని చూడకుండా నేను అసలు ఉండలేను, కాబట్టి పూర్ణిమ
నేను పూర్ణిమని చూడకుండా ఉండలేను, ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళలేను అనేసి గంగాధరం గారు గట్టిగా చెప్తూ ఉంటే, సరే ఈ ఇంటిని వదిలిపెట్టకుండా వెళ్ళలేదని అంటున్నావు కాబట్టి నీ పేరు మీద ఉన్నటువంటి 50 ఎకరాల పొలం నా పేరు మీద పెట్టు అనేసి అనగానే, లేదు లేదు అది నీ పేరు మీద ఎందుకు పెడతాను, అది నా కూతురు పూర్ణిమకే చెందిద్ది కాబట్టి ఆ 50 ఎకరాల పొలం ఎప్పటికైనా నా కూతురు పూర్ణిమకి అనేసి అనగానే, ఏంటి నీకు భార్య కంటే కూడా కూతురు ఎక్కువైందా, ఈ ఇంటికి వచ్చావంటే నీ కూతుర్ని చంపి పడేస్తా, ఇంక ఇదే నీకు లాస్ట్ రోజు అవుతుంది ఇంట్లో, కాబట్టి ఇక్కడ ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే, చూడు నేను చెప్పేది విను అనేసి గంగాధరం గారు అంటూ ఉన్నా సరే, ఇదిగో చెప్తున్నా విను గంగాధర్, నువ్వు కాదు కూడదు అని చెప్పేసి ఇంటికి వచ్చావనుకో నీ కూతుర్ని చంపి పడేస్తా, ఇంకెప్పుడు జీవితంలో ఇంకా నీ కూతురే నీకు కనపడకుండా చేస్తా, అర్థమవుతుందా, కాబట్టి నువ్వు ముందు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పగానే ఇంకా గంగాధరం గారు పాపం కూతుర్ని అలా జాలిగా ప్రేమగా చూసుకుంటూ ఇంట్లో నుంచి గడప దాటి వచ్చేస్తాడనమాట. ఇంకా అదంతా కూడా శివకి చెప్తూ చాలా బాధపడిపోతూ ఉంటే, ఇంకా శివ అంటూ ఉంటాడు, మా జానకి కూడా ఎక్కడో ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో కదా సార్, అసలు తన ప్రాణాలతోటి ఉందా అనగానే, ఏం కాదు శివ, జానకి ప్రాణాలతోనే ఉంటుందని నా మనసుకు అనిపిస్తుంది, జానకిని చంపడు కానీ కాకపోతే ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఆ డీసీపీ క్రిమినల్ మైండ్ గలవాడు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే, అక్కడ కిటికీ దగ్గర కూర్చోబెట్టి కట్టేస్తారు కదా జానకికి, ఇంకా స్పృహ వస్తుందన్నమాట, కాకపోతే నోటికి ప్లాస్టర్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ కూడా జానకికి వినపడుతూ ఉంటాయి, కాకపోతే జానకి మాట్లాడలేని పరిస్థితి కదా. బావా నేను ఇక్కడే ఉన్నాను బావా, ప్లీజ్ బావా నన్ను చూడండి బావా, నేను ఇక్కడే ఉన్నా, ఒక్కసారి హాస్పిటల్ డోర్ ఓపెన్ చేయండి బావా, తాళాలు తీయండి బావా అనేసి తనకు తనే మాట్లాడుకుంటూ మనసులో ఉంటే, ఇంకా అప్పుడే శివ అంటూ ఉంటాడు, లేదు సార్ మీరు ఇక్కడ ఇబ్బంది పడుతున్నట్టున్నారు కదా, ఒకవేళ ఇంటి లోపల అష్టలక్ష్మి సత్యమ్మ ఉన్నారని ఇబ్బంది పడుతూ ఉంటే ఆ హాస్పిటల్ ఖాళీగానే ఉంది సార్, పదండి సార్ హాస్పిటల్లో తాగుదాం అనేసి శివ అంటూ ఉంటాడు. అప్పుడే లాయర్ గారు అంటూ ఉంటారు, తప్పు శివ, ఎందుకంటే అది 10 మందికి ప్రాణాలు పోసే హాస్పిటల్, అలాంటి హాస్పిటల్లో మనం మందు తాగటాలు అలాంటివి చేయకూడదు, తప్పు కదా అని చెప్పేసి ఇంకా అంటూ ఉండేలోపు ఈ డాష్ నంచుకోవటానికి తీసుకొని వస్తాడా, ఈలోపే ఏవో శివ అంటాడు, హాస్పిటల్ తాళాలు తీసుకొని రా డాష్, మనం హాస్పిటల్లో తాగుదాం అనగానే, సరే అల్లుడు మంచి ఐడియా అనేసి తాళాలు తీసుకొని వస్తాడు. ఈలోపే గంగాధరం గారు శివకి చెప్తాడు, హాస్పిటల్లో తాగటం మంచి పద్ధతి కాదు కాబట్టి మనం ఇక్కడే తాగుదాం అని చెప్పేసి, ఇదిగో చూడు డాసు ఈ తాళాలు ఏం అవసరం లేదు పెట్టేసిరా లోపల అనేసి అనగానే, మళ్ళీ ఇంకా తాళాలు లోపల పెట్టేస్తున్నారు అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటుంది జానకి. ఇంకా ఎలాగైనా సరే ఈ డోర్ ఓపెన్ చేస్తారు, నేను వెళ్ళిపోవచ్చు అనుకుంటూ ఉంటే, దీన్ని బావేంటి తాళాలు ఓపెనింగ్ చేయకుండా చూస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉండేలోపే ఈలోపు ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ సింబల్ ఉంటుంది కదా ఒక్క బాదు బాధీ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటా మరి, బాయ్.